అంటే ప్రజెంట్ తను బిజినెస్ చేసేవాడా లేకపోతే ఎట్లా? అంటే సేవా కార్యక్రమాలు చేయాలన్నా కొంత మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుండాలి కదా. బిజినెస్ అంటే ఏం లేదు, ఆయన అదేంటిది బిల్డర్ కాంట్రాక్ట్ ద్వారా వర్క్ చేసుకునేవాడు. ఓకే ఓకే. బిజినెస్ అంటే ఏం లేదన్న. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తారమ్మా మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయడం? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఫస్ట్ అయితే మాకు ఒక ప్లేస్ మేము చూసుకుంటున్నాం, ఫస్ట్ అది చూసుకోవాలి. ఇప్పుడు కాదు అంటే గతంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ గ్రూప్ని? ఏడుగురు సభ్యులందరినీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ సభ్యులంతా మీ ఇంట్లో వాళ్ళైనా, ఫ్రెండ్సా, ఎట్లా ఉంటుంది? అంటే అన్న మేము ఫస్ట్ ఒకరే ఇద్దరం అనుకున్నాం, అట్లా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇష్టపడి అట్లా ఒక్కొక్కరు యాడ్ అయిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ, ఏ ఆలయంలో సేవ చేస్తున్నారు మీకు? అంటే ఇంకా నేను పర్టికులర్ గా ఆలయం అంటే ఏం లేదు, మాకు ఊర్లో ఉన్న ఆలయాలు ఉంటాయి కదా, శివాలయానికి ఎక్కువ వెళ్తూ ఉంటాను నేను. ఓకే. మా ఊర్లో రామాలయం ఉంది, సో అందులో శివుడు ఉంటాడు. సో నేను రెగ్యులర్ గా అక్కడికి వెళ్తూ ఉంటా, పూజ చేసుకుంటూ ఉంటా. నాకు ఆ భక్తి బాగా ఎక్కువ. ఓకే. అసలు ఆ వల్లనే నేను ఈ అఘోరిని కలిసాను అంతే. ఓకే. సో అఘోరి కంటే ముందు కూడా మీకు ఒక వివాహం అయిందనే మాట విన్నానమ్మా నేను, నిజమేనా? అంటే అది నా పర్సనల్, నాకు వివాహం అయింది, కానీ నా వివాహం నుంచి నేను ఎప్పుడు అఘోరితోటి నేను ప్రస్తావన చేయలేదన్న. ఓకే, అంటే నిజమేనా ఆ వివాహం? నిజమేనా అనేది? ఆ వివాహం నిజమే. సో ఇప్పుడు నేను ఉండట్లేదు, సో నేనే తన బిహేవియర్ బాగాలేక నేనే వదిలేసాను అన్నమాట. డైవోర్స్డా లేకుంటే మ్యూచువల్ గా అంతే అనేకొని వదిలేసారా? అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది, సో నేను వదిలేసాను. ఇంకా తను కరెక్ట్ కాదని వదిలేసాను నేను. ఓకే. సో ఫస్ట్ గా మీరు అఘోరిని ఎప్పుడు చూసారు అన్న? నేను అఘోరితోటి కూడా నేను ఎప్పుడు నా హస్బెండ్ ఇలా కాపాడమని నేను ఏ రోజు అనలేదు. మొన్న కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది, అవునవును, చాలా రాంగ్ అది. నేను ఎప్పుడు నన్ను కాపాడమని నేను ఎప్పుడు తనని అనలేదు. కాపాడేది ఉంటే మరి కాపాడాలి కదా, కాపాడలేదే. ఓకే. సో ఫస్ట్ అఘోరిని ఎప్పుడు చూసారు మీరు? అంటే ఈ వీడియోలు సర్క్యులేట్ అయిన తర్వాత అఘోరి చూసారు, అంతకంటే ముందు పరిచయం ఉంది అఘోరి మీకు? ఎందుకంటే తనది కూడా అక్కడే మంచిర్యాల బెల్లంపల్లి ప్రాంతము, మీది కరీంనగరే. సో అటువంటి పరిచయం ఏదైనా ఉందా? లేదన్న, అసలు నాకు తను కలిసేదాకా కూడా కొద్ది రోజులే చెప్పింది. నాకు స్టార్టింగ్ లో కూడా తను చెప్పలేదు తెలంగాణ అని. ఒక 4-5 టైమ్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాది కూడా తెలంగాణ, సో అండ్ సో బెల్లంపల్లి సైడ్ అని చెప్పింది అంతే. ఓకే. సో ఎక్కడ మీరు ఫస్ట్ మీట్ అయింది? ఎక్కడ అన్నా మీరు ఫస్ట్ కలిసింది? ఎక్కడ? టెంపుల్లో, హనుమాన్ టెంపుల్లో. ఎక్కడది? ఇది మా ఊరికి అవుట్స్కట్ లో ఉంటదన్న. ఓకే. అక్కడికి అఘోరి వచ్చిందా? మీరు ఫోన్ చేసి అక్కడ రమ్మని అన్నారా? అంటే మీరే ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు కాబట్టి. తను ఒక రోజు నేను అటే వెళ్తున్నాను, మీ ఊరు సైడ్ అంటే మధ్యప్రదేశ్కి వెళ్ళాలంటే ఇలాగ రూట్ ఉంటుందన్న, కొండగట్టు వేలో ఉంటది మా ఊరు. ఓకే. అటు నుంచే ఎంపీకి వెళ్ళే వే ఉంటుంది కదా, బైపాస్, అటే వెళ్తున్నానంటే సరే ఇటే వెళ్తున్నారు కదా ఒకసారి కలవండి అని అంటే కలిసింది. అంటే మీరే అడిగారు కలుద్దామని? అంటే తన ఫోన్ చేసింది అంటూ, నేను అట్లా వెళ్తున్నాను మీ ఊరు సైడ్ అని అంటే మరి ఎలాగ వెళ్తున్నారు కదా, ఆ రోజు నేను తనకి భిక్షాటన చేస్తానన్నాను అంటూ. ఎట్లా వెళ్తున్నా ఫస్ట్ టైం మీట్ అవ్వడం అప్పుడే, నేను కూడా తన్ని చూడడం కూడా లైవ్ లో ఫస్ట్ టైము. ఓకే. సో నాతో పాటు అప్పుడు మా మామయ్య బ్రదర్ కూడా ఉన్నారు తను మీట్ అయినప్పుడు. ఓకే. ఎప్పుడమ్మా ఫస్ట్ మీరు అఘోరికి ఫోన్ చేసింది? ఏ మంత్ లో? అంటే నాకు తెలిసి తను వచ్చింది డిసెంబర్ లో అనుకుంటా, సికింద్రాబాద్ కి. లేదు డిసెంబర్ లో కాదు అన్న, అంతకు ముందే, అంటే మన దీపావళికి ముందే తను ముత్యాలమ్మ టెంపుల్ కి వచ్చింది. ఓకే. దీపావళి ఫెస్టివల్ కంటే ముందే, ఎందుకంటే కరెక్ట్ దీపావళి రోజే తను ఆత్మార్పణ చేసుకుంటా అని వచ్చింది కదా. అవును. దీపావళికి ముందే తను తెలంగాణలోకి వచ్చింది. కానీ నన్ను కలవడం నవంబర్ 18th రోజు మీరు కలిసారు ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ ఫోన్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ దానికంటే ఒక 2 days ముందు, 2 days ముందు ఫోన్ చేశాను అన్న. సో అయితే 15th అనుకుంటా నవంబర్. ఓకే. సో తను కలిసిన రోజు నవంబర్ 18 రోజు కలిసిన రోజు మీరు తనకి భోజనం పెట్టారు అయితే? అవునన్నా, నేను భోజనం పెట్టాను. ఓకే. కలిసినప్పుడు ఏం చెప్పారు మీకు తను? అంటే మేము కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నప్పుడు అడిగింది, అంటే మీరు ఏం చేశారు అది అని అంటే ఇంకా అప్పుడు చెప్పానండి, మేము కూడా ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాము. అప్పుడు
అమ్మానే అంటే మాతానే బోధించుకున్నాము. ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాము, మాకు కూడా భక్తి మార్గం ఉంది, మీరు కూడా ఆడపిల్లల కోసం అని గోమాత అని ఇలాంటి అన్ని చెప్తున్నారు కదా, మాకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని అలా చెప్పుకోవడం వల్ల ఇంకా బాగా మా మధ్యన రిలేషన్ కుదిరింది అన్నమాట. ఓకే, అంటే 16th నుంచి 18th వరకు మీరు మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా, అంటే జనరల్గా తనతో మాట్లాడడం షేర్ చేసుకోవడం జరుగుతోంది? మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఓకే, సార్ వచ్చినప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నారు? అంటే భోజనం తర్వాత అంటే ఈ విషయాలు మాట్లాడుకున్నారా? ఆశ్రమం పెట్టాలని కానీ లేకపోతే ఎట్లా ఏంటనే విషయాలు మాట్లాడుకున్నారా? అప్పుడు ఆశ్రమం అనేది మెన్షన్ అప్పుడు మా మధ్యన రాలేదు, కానీ జస్ట్ క్యాజువల్ గానే మాట్లాడుకున్నాం అంతే. ఓకే, ఏం చేస్తారు, చదువుకున్నారు, నీ లైఫ్ ఏంటి అంటే, నేను ఏదో ప్రాబ్లం కోసం తనకి కాల్ చేశానని తను అనుకుంది. అసలు నా ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మీరు తను దైవభక్తితో వచ్చింది కాబట్టి నాకు ఆలోచన ఉందని తను రిసీవ్ చేసుకున్నారు, భోజనం పెట్టారు, నిజంగా అందరు గౌరవించినట్టు గౌరవించారు. సో మీ మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగిందమ్మా? అన్నా మీ మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగింది? అంటే ఎంతసేపు కూర్చున్నారు, ఆయన ఏం మాట్లాడారు, మీరేం చెప్పారు, ఆయనకి ఏమైనా క్వశ్చన్స్ అడిగారా మిమ్మల్ని? అంటే జనరల్గా నీ లైఫ్ ఏంటి, ఎలా ఉంటావు ఏంటి, ఇలాంటి విషయాలు అడిగారా? అట్లాంటివి ఏం అడగలేదన్న, జస్ట్ దైవం గురించే మాట్లాడుకున్నాం చాలా సేపు, ఒక 2-3 అవర్స్ మాట్లాడుకున్నాము. సో పక్కన మా మామయ్య కూడా ఉన్నారు, అప్పుడు తనతో మాట్లాడుకున్నాం. సరే పోనీ ఏం చెప్పారో చెప్తారా? అంటే ఏం మాట్లాడింది మీతో అనేది? ఏం లేదన్న, ఇదే మంచి కార్యక్రమాలు చేద్దాము. సో అంటే ఆశ్రమాన్ని మీరు ఆ రోజు మాత్రం అయితే వేరే విషయాలు మాట్లాడుకోలేదు, జస్ట్ దైవం గురించే మాట్లాడుకున్నాము. ప్లస్ తర్వాత మాత్రం ఒక ఆశ్రమము అనే మాట వచ్చినప్పుడు నేను కూడా యాజ్ ఒక మెంబర్ గా ఉంటాను, నేను కూడా ఎక్కడో ఒకడ కూర్చోవాలి కాబట్టి, సో మీరు ఎక్కడో ఒకడ చూడండి, నేను కూడా వచ్చి కూర్చుంటానంటే ఇక అట్లా ఇంకా కొంచెం క్లోజ్నెస్ పెరిగింది అన్నట్టు. అంటే ఆ రోజు కలిసిన రోజు మీరు అడిగారా? అంటే నిజంగా మీరు సాధన చేశారా, ఎక్కడ ఉంటారు, ఎక్కడని ఆ రోజు అడగలేదా? అంటే ఫస్ట్ డే మీ నుంచి మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగింది? అలాంటి సాధన గురించి నేను ఎప్పుడు అడగలేదు అన్న, ఎందుకంటే తను నిజం చెప్పాలంటే ఫస్ట్ జెన్యూన్గానే వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ జనవరి 1st వీక్ దాటి 2nd వీక్ వెళ్ళిపోయిందో అప్పుడు పూర్తిగా ఆపోజిట్ అయిపోయింది. తను అదర్ ధర్మం అదే అంటున్నా, జెన్యూన్ గా తను మీ దగ్గరికి వచ్చింది, మీరు కూడా నిజంగా తనని నమ్మి మీ దగ్గరికి పిలిచి భోజనం పెట్టారు. సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎటువంటి డిస్కషన్ జరిగింది? దైవానికి సంబంధించి అనుకుందాం అనుకోండి, సో దైవాన్ని గురించి సనాతన ధర్మం తను చెప్తోంది, మహిళలను కాపాడని చెప్తోంది, ఎట్లా కాపాడుతాను, ఎలా పోరాటం చేస్తాను అనే డిస్కషన్ చేసిందా మీతో తను? అంటే తను నేను ఇలా వచ్చానని చెప్తే, సో మేమేమన్నామంటే మీరు చేసే కార్యక్రమాలు అంటే ధర్మం గురించి అమ్మాయిలు కానీ ఈ గోమాతలు కానీ గుళ్ళు కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా, ఇప్పుడు ఈ మధ్యన పాదయాత్రలు అంటుంది, అలాంటివి ఏదున్నా కూడా మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ గా నిలబడతాం, మాకు చాలా నచ్చిందని చెప్పేసి అలాంటివి అయితే మాట్లాడినామన్నా. ఫోన్ లో కూడా అంటే ఈ మొన్నటి వరకు కూడా అంటే నాకు 1 month వరకు మాట్లాడింది, 1.5 month వరకు మాట్లాడింది. అప్పటి వరకు కూడా చెప్పేదాన్ని. లాస్ట్ ఒకటి అనౌన్స్ చేసింది చూడండి, ఈ జోగులాంబ టెంపుల్ లో ఏదో దీపోత్సవం పాదయాత్ర అని ఏదో చెప్పింది చూసారా, అప్పుడు కూడా ఒక అనౌన్స్ చేసాం, మీరు కనుక పాదయాత్ర చేస్తే మేము కూడా వచ్చి చేస్తాము అన్న విధంగానే మాట్లాడాం. అట్లాంటి కార్యక్రమాలకు పిలవండి మేము వస్తామని కూడా చెప్పాం. ఓకే, అలాంటివే జరుగుతుండే ఎక్కువ డిస్కషన్స్. ఓకే, ఆ రోజు చెప్పిందా తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి సాధన చేసింది, నెక్స్ట్ పోరాటం ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుంది? అంటే నేను అడిగేది ఒకటే, ఇక్కడ సనాతన ధర్మం అని చెప్పినందుకే మీరు అందరూ అట్రాక్ట్ అయ్యారు, సో మహిళల పైన పోరాటం అన్నందుకే అట్రాక్ట్ అయ్యారు. దాని తాలూకు కార్యాచరణ ఇట్లా చేయబోతున్నా అలా చేయబోతున్నా అనే విషయం ఏదైనా పంచుకుందా మీతో? అట్లాంటివి అంటే ప్రైవేట్ ఎప్పుడు పంచుకోలేదన్న, అందరికీ అనౌన్స్మెంట్ ఒక వీడియో రిలీజ్ చేస్తే చూసారా, అట్లా తెలుసుకొని ఫోన్ చేస్తే అవును చేద్దాం అనుకుంటున్నా అంటే, వీలైతే మేము కూడా వస్తాం చెప్పండి అని నేను కూడా అనేదాన్ని. ఓకే సరే వీలైతే అని చెప్తుండే. కానీ తను ఎక్కడ తెలంగాణలో ఎప్పుడు చూసినా ఏపీకి వెళ్తుంది, ఎటో వెళ్తుంది. కాకపోతే మాకు ఇక్కడ వెమ్లవాడ చాలా దగ్గర కాబట్టి వెమ్లవాడకు వచ్చినప్పుడు ఇన్వైట్ చేయమంటే చెప్పేది కాదు, మీ న్యూస్లలో వచ్చిన దాన్ని బట్టి మేము వెళ్ళే వాళ్ళం, ఆయన కలవకపోయేది, ఎక్కడో మధ్యలోనే పోలీసులు అడ్డుకునే వాళ్ళు. ఓకే, సో మీకే తనని అంటే దైవంతో ఉన్నది కాబట్టి లేకుంటే అఘోరిగా మారిపోయింది కాబట్టి కలవాలి, తనతో పాటుగా సేవ చేయాలని ఒక ఆలోచన ఉంది. సో అట్లా నవంబర్ 18 తర్వాత నుంచి ఎన్నిసార్లు కలుసుకున్నారు? ఒక 3-4 times ఏమో కలిసామన్నా. ఓకే, సో అప్పటి వరకు మీకు ఫోన్లో కాంటాక్ట్లో ఉండేదా? నవంబర్ 18 తర్వాత రెగ్యులర్గా ఫోన్లో కాంటాక్ట్ ఉండేదా? ఫోన్ కాంటాక్ట్లో ఉండేది అన్న. జనవరి
ఫస్ట్ వీక్ వరకు నాకు మంచిగా కాంటాక్ట్ లో ఉన్నది. మీ మధ్య ఏం జరిగేదమ్మా? ఎటువంటి కన్వర్సేషన్ జరిగాయంటే దైవ కార్యక్రమాలకు సంబంధించేదా, లేకపోతే జనరల్గా అంటే ఇట్లా ఉండాలి లైఫ్, మనం అట్లా ఉండాలి, ఇది సాధించాలి అది సాధించాలి అనే విషయాలు ఏమైనా చెప్పారా మీ దగ్గర? అలా చెప్పేది. అంటే ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ వృత్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు చాలా బాగా రాణించాలి, ఒక అఘోరి మాత ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, నేను చెప్పుకోవాలి సమాజంలో అని అలాంటి మాటలు చెప్తూ ఉండే. ఇంకా ఇక వేరే వేరే పర్సనల్ గా కూడా చెప్తుండే. నేను చెప్పలేను ఈ ఛానల్స్ లో, అలా మాట్లాడుతుండే. సో ఏం మాట్లాడేది మీతో డిస్కషన్ అప్పుడు? ఎటువంటి విషయాలు చెప్పేది మీకు? ఇప్పుడు నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను, మనం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ వర్షినితో అయితే ఏ వర్డ్స్ అయితే చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నాకు చెప్పిన వర్డ్స్. అంటే వర్షిని ఎక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు తను, అంటే ఇలా చెప్పింది అలా చెప్పిందని వాళ్ళ పేరెంట్స్ చెప్పడమే తప్ప తను ఎక్కడ మాట్లాడలేదు. సో మీరు ఆల్రెడీ బాధితురాలుగా ఉన్నారు